Hello everyone and welcome to the session on Introduction to the Indian Constitution. In the previous sessions, we have learned about legal maxims and foreign phrases, Indian Contract Act, law of torts, law of crimes, family law, ADR, IPR and many more. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ చాప్టర్లోకి వెళ్దాం. సో కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. So first in this video, we'll try and understand the introduction to the Indian Constitution. What are the salient features of the Indian Constitution? Indian Constitution యొక్క సోర్సెస్ ఏమేమి మనం ఎక్కడెక్కడ నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్నాము. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ let us try and understand what exactly is a constitution. So constitution అనేది to put it in very simple terms, it is the fundamental law of the land. And ఇండియాలో ఎన్ని లాస్ ఉన్నాయంటే there are thousands of laws, right? Motor vehicle ki there is a law for GST, there is a law for companies, so there are thousands of laws. But the fundamental law of the land, main law of the land ఏంటంటే it is constitution. So constitution లో మనకి ఒక కంట్రీ యొక్క fundamental structure, the structure of the government, the relationship between people and the government, సో ఇదంతా మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ రూల్ బుక్ ఫర్ ద గవర్నింగ్ ఆఫ్ అ కంట్రీ, రైట్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఇట్ ఈస్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఇండియాలో ఎన్ని లాస్ ఉన్నా కానీ దే కెనాట్ బి అబవ్ ద కాన్స్టిట్యూషన్, దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ద లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో ద లెంతియెస్ట్ అండ్ ద వరల్డ్ మొత్తంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ లెంతియెస్ట్ అండ్ ద బల్కియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. తర్వాత ఇఫ్ యూ సీ ఇట్ ఎస్టాబ్లిష్డ్ a parliamentary form of government. So parliamentary form of government అంటే ఏంటంటే in a parliamentary form of government the executive is a part of the legislature and executive is accountable to the legislature. These two are very important components. మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఈజ్ లెజిస్లేచర్. సో ఇండియన్ గవర్నమెంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆర్గన్స్, we have number one legislature, executive and judiciary. First manam judiciary will put it aside because judiciary is interpreter of the laws. Legislature duty endante it is to make the laws. Executive duty is to execute the laws, right? So okaru law తయారు చేస్తారు, ఇంకొకరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇండియాలో ఎగ్జిక్యూటివ్ అంటే లాని ఎవరైతే ఎన్ఫోర్స్ చేస్తున్నారో దే ఆర్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్, వాళ్ళే లా తయారు చేసేవాళ్ళు. సో దట్ ఈస్ నోన్ as పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఉంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. ఇఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ అండ్ ఇఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? జనరల్గా ఇండియాలో లాస్ ఎన్ఫోర్స్ చేసేది వేరియస్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నారు. దట్ డిపార్ట్మెంట్ ఈజ్ హెడెడ్ అండర్ అ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీని హెడ్ చేసేది ఎవరు? ఇట్ ఈస్ హెడెడ్ బై అ మినిస్టర్. సో మినిస్టర్ అనే వాళ్ళు దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ దే ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఇన్ లెజిస్లేచర్ అంటే ఎవరు? లా మేకింగ్ బాడీ. ఇండియాలో లాస్ తయారు చేసేది ఎవరు? సెంట్రల్ లెవెల్లో ఇట్ ఈస్ అ పార్లమెంట్ అండ్ స్టేట్ లెవెల్లో ఇట్ ఈస్ స్టేట్ లెజిస్లేచర్. మినిస్టర్ అనేవాళ్ళు హీ ఈజ్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. అతను ఆల్రెడీ స్టేట్ అసెంబ్లీలో ఒక పార్టే అండ్ హీ ఈజ్ ఆల్సో ద పర్సన్ హూ ఈజ్ మేకింగ్ ద లా, హీ ఈజ్ ఆల్సో ద పర్సన్ హూ ఈజ్ ఎన్ఫోర్సింగ్ ద లా ఇండైరెక్ట్లీ, రైట్? సో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఓవర్లాప్ అనేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంటుంది. అండ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళు ఎప్పటి వరకు పవర్లో ఉంటారంటే యాజ్ లాంగ్ యాజ్ దే హోల్డ్ ద కమాండ్ ఆఫ్ ద లోవర్ హౌస్. లోక్సభలో ఎప్పటి వరకు అయితే పవర్ ఉంటుందో అప్పటి వరకు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ విల్ బీ ఇన్ పవర్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎప్పటి వరకు అయితే దే హ్యావ్ పవర్, చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ విల్ స్టే ఇన్ పవర్, రైట్? సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వెరస్ యూఎస్ఏలో మనం చూసుకుంటే యూఎస్ఏ ఫాలోస్ అ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. యూఎస్ఏలో లెజిస్లేటర్స్ వేరు. సో ద యూఎస్ లెజిస్లేటర్ ఈస్ కాల్డ్ as కాంగ్రెస్ అండ్ దాంట్లో దేర్ ఆర్ టూ హౌసెస్, వన్ ఈజ్ సెనెట్, ద అదర్ వన్ ఈజ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ ద ఎగ్జిక్యూటర్స్. ఎగ్జిక్యూటర్స్ ఆర్ అగైన్ సపరేట్ పీపుల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. నెక్స్ట్
It creates a federal system of government with a unitary bias. Federal system అంటే there is a division of power between the center and the state. Indian federal system లో there is center, there is state and also local bodies. Local bodies మనం పక్కన పెడదాం for the timing ఎందుకంటే that is a totally different concept. But center and state మధ్యలో there is a division of powers. కొన్ని సబ్జెక్ట్స్ మీద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లా తయారు చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కే కంప్లీట్ పవర్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా, external affairs, etc. And కొన్ని matters-లో state has complete power, like for example welfare or police, right, or law and order, right. So center and state మధ్యలో పవర్స్ అనేవి డివైడ్ చేయబడున్నాయి, బట్ స్టిల్ దెర్ ఇస్ యూనిటరీ బయాస్. యూనిటరీ బయాస్ అంటే ఏంది? యూనియన్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో పవర్స్ డివైడ్ చేయబడ్డా కానీ ద యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, అసలు మన కాన్స్టిట్యూషన్ ఎట్లా తయారు చేసారు, ఎవరు తయారు చేశారు అంటే ఇట్ వాజ్ మేడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రైట్. 1946 to 1949 మధ్యలో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని రాయడం జరిగింది, రైట్. సో దీంట్లో దేర్ ఆర్ వేరియస్ కమిటీస్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ కమిటీస్ ఇస్ డ్రాఫ్టింగ్ కమిటీ విచ్ ఇస్ స్టేట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రైట్. దిస్ ఇస్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ దెన్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేట్ ఎప్పుడంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ November 26, 1949. అంటే November 26, 1949 రోజు మన కాన్స్టిట్యూషన్ అనేది రెడీ అయింది అండ్ దాన్ని అడాప్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము. బట్ కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చేసి January 26, 1950 రోజు జరిగింది. దీన్నే మనము రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేస్తున్నాము, రైట్. సో అడాప్షన్ డే 26 January 1949, ఎన్ఫోర్స్మెంట్ డేట్ అంటే అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 26 January 1950. ఇప్పుడు మనము సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. కొంతమంది క్రిటిక్స్ మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్. బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటే మన దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లో ఎవరెవరి దగ్గర తీసుకొచ్చిన సామాన్ మొత్తం ఉంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అట్లనే అని వన్ ఆఫ్ ద పర్సన్ హెస్ కామెంటెడ్. ఎందుకు అట్లా అన్నారంటే బికాజ్ వీ హ్యావ్ టేకెన్ అవర్ సోర్సెస్, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న చాలా ఫీచర్స్ని మనము వేరియస్ కాన్స్టిట్యూషన్స్ నుండి తీసుకోవడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, యుఎస్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్, కెనడియన్ కాన్స్టిట్యూషన్, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఎస్ఆర్, ఫ్రెంచ్, సౌత్ ఆఫ్రికా అండ్ జాపనీస్. సో ఇవన్నీ కాన్స్టిట్యూషన్ నుండి మనం కొన్ని ఫీచర్స్ని అడాప్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ కాదు, ఇట్ ఈస్ అ లా మేడ్ బై ద బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేసినప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి ఒక చట్టం, దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటారు. కొంతమంది చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈస్ కార్బన్ కాపీ చేసిరు అని సమ్ ఆఫ్ ద పొలిటికల్ సైంటిస్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ కామెంటెడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి మనం ఏమేమి తీసుకున్నాము? నెంబర్ 1 ఫెడరల్ స్కీమ్, ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. ఇవన్నీ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాము. నెక్స్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఒకటే ఉండడం కాదు, ఎగ్జిక్యూటివ్ బీయింగ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. తర్వాత రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, రిట్స్ అండ్ బైకామరలిజం. బైకామరలిజం అంటే 2 హౌజెస్ ఉండడం, రైట్. రిట్స్ గురించి మనం డీటెయిల్గా ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యుఎస్ కాన్స్టిట్యూషన్. యుఎస్ఏ నుండి ఏమేమి తీసుకున్నాము? ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్, తర్వాత ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడము, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. ఇవన్నీ మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐర్లాండ్. ఐర్లాండ్ నుండి ఏమేమి తీసుకున్నాము? డిపిఎస్పీస్, తర్వాత నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. ఇండియన్ ప్రెసిడెంట్ రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేయొచ్చు, అది కూడా మనము ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మనం యుఎస్ నుండి తీసుకుంటే ప్రెసిడెంట్ని ఎట్లా అపాయింట్ చేయాలనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. నెక్స్ట్ కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరేషన్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. మనం ఒకవేళ యుఎస్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే యుఎస్ కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ టేకెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. సో యుఎస్లో దెర్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ సపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. స్టేట్ పవర్ స్టేట్కే, సెంటర్ పవర్ సెంటర్స్కే.
బట్ ఇండియాలో మనం తీసుకున్న మోడల్ ఏంటంటే స్పిరిట్ యూఎస్ఏ నుండి, స్ట్రక్చర్ కెనడా నుండి. కెనడాలో ఎట్లుందంటే ఫెడరేషన్, అంటే సెంటర్ స్టేట్ మధ్యలో పవర్స్ డివైడ్ అయి ఉన్నప్పటికీ ద సెంటర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సేమ్ ఇదే మోడల్ మనం ఇండియాలో కాపీ చేయడం జరిగింది. అండ్ వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యువరీ పవర్స్ ఇన్ ద సెంటర్. రెసిడ్యువరీ పవర్స్ అంటే ఏంది? రెసిడ్యువరీ పవర్స్ అంటే మిగిలిపోయినటువంటి పవర్స్. ఎక్కడ మిగిలిపోయినటువంటి పవర్స్? ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్లో 3 లిస్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ యూనియన్ లిస్ట్, సెకండ్ వన్ స్టేట్ లిస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే లా తయారు చేయవచ్చు. స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంటే లా తయారు చేయవచ్చు. కాంకరెంట్ లిస్ట్ అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్కి పవర్ ఉంది. ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్ యూనియన్ లిస్ట్లో లేదు, స్టేట్ లిస్ట్లో లేదు, కాంకరెంట్ లిస్ట్లో కూడా లేకపోతే దాన్ని మనం ఏమంటాము? రెసిడ్యువరీ పవర్, అంటే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పవర్ కూడా సెంటర్కే వెళ్ళిపోతుంది. రైట్. సో ఇది వచ్చేసి ఫీచర్ విచ్ హెవ్ కాపీడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ బై ద సెంటర్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది ఆర్టికల్ 143లో ఉంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏం తీసుకున్నాము? కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంది? బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ ద లాస్. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్, అండ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. తర్వాత వీమార్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. ఇక్కడ నుండి మనము సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయొచ్చు. అది మనం వీమార్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. వెరస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వీ హెవ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్. తర్వాత సోవియట్ కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు సోవియట్ యూనియన్, నౌ ఇట్ ఈస్ రష్యా. సోవియట్ కాన్స్టిట్యూషన్ నుండి ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత ఐడియాస్ ఆఫ్ జస్టిస్, దట్ ఈస్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. ప్రియాంబుల్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనము యుఎస్ఎస్ఆర్ లేదా రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. తర్వాత ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ నుండి మనం ఏమేమి తీసుకున్నాము? ద ఐడియల్స్ ఆఫ్ రిపబ్లిక్ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్. దెన్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సౌత్ ఆఫ్రికా నుండి ప్రొసీజర్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎట్లా అమెండ్మెంట్ చేయాలనే ప్రొసీజర్ మనం సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. అండ్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ మెంబర్స్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ కూడా సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. జాపనీస్ కాన్స్టిట్యూషన్ నుండి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. మనం ఆర్టికల్ 21లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇది కూడా దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద జాపనీస్ కాన్స్టిట్యూషన్. సో దీస్ ఆర్ వేరియస్ సోర్సెస్. ఇన్ని సోర్సెస్ నుండి మనం తీసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్. నెక్స్ట్ మనము ప్రియాంబుల్ చూద్దాం. ప్రియాంబుల్ అంటే ఏంది? ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ పార్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యేదే ప్రియాంబుల్తో. ప్రియాంబుల్ని తెలుగులో మనము రాజ్యాంగ పీఠిక అంటాము. సో మనం ఏదైనా ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫేస్ అని ఒక పేజ్ ఉంటుంది. ప్రిఫేస్ పేజ్లో ఈ బుక్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాము, ఆథర్ యొక్క ఫీలింగ్ ఏముందని దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. సేమ్ మన కాన్స్టిట్యూషన్ కూడా ప్రియాంబుల్ అనే ఒక ఫస్ట్ పేజ్ ఉంది. ఆ ఫస్ట్ పేజ్లో మన కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మెన్షన్ చేయబడ్డాయి. ద ఇంట్రడక్టరీ టెక్స్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది జేఎల్ నెహ్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దాన్నే మనము ప్రియాంబుల్ లాగా మార్చడం జరిగింది. ఇట్ డిక్లేర్స్ ఇండియా టు బి ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ద వర్డ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ. సో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ ఈ 3 పదాలు అనేవి మన ఒరిజినల్ ప్రియాంబుల్లో లేవు. సో ఇవి మనం ఎట్లా యాడ్ చేసినామంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా మనం సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ పదాలని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ప్రియాంబుల్లో కాన్స్టిట్యూషన్ యొక్క కోర్ ప్రిన్సిపల్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ జస్టిస్. సో అందరికీ న్యాయం చేయడం. ఎట్లాంటి ఆస్పెక్ట్స్లో చేయడము? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సెకండ్ ఐడియాలో వచ్చేసి మన ప్రియాంబుల్లో లిబర్టీ. లిబర్టీ అంటే ఫ్రీడమ్. రైట్. సో వాట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే మనం ఏం ఆలోచించాలనేటటువంటి ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఆలోచించింది ఎక్స్ప్రెస్ చేయడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ పర్టికులర్ ఐడియా, దాన్ని నేను ఒక డ్రాయింగ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో ఫ్రీడమ్ విచ్ ఇస్ గ్రాంటెడ్ టు మీ బై ద ప్రియాంబుల్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్.
ఫాలోయింగ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. సో ఇది ఈ ఫ్రీడమ్ కూడా మనకి ప్రియాంబుల్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే సమానత్వం, రైట్. ఎట్లాంటి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ ప్రియాంబుల్ ఆల్సో ప్రమోట్స్ ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్. తర్వాత మనము స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ చూద్దాము. స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుందంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ అ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. పవర్స్ అనేవి సెంటర్కి, స్టేట్కి, లోకల్ బాడీస్కి మధ్యలో డివైడ్ చేయబడ్డాయి, బట్ సెంటర్ ఈజ్ అగైన్ మోర్ పవర్ఫుల్ దెన్ ద స్టేట్స్. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ వెస్ట్ మినిస్టర్ మోడల్. వెస్ట్ మినిస్టర్ అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ద యూకే పార్లమెంట్ ఈస్ ప్లేస్డ్. సో సేమ్ యూకేలో లాగా ఎగ్జిక్యూటివ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. నెక్స్ట్ ఇండియాలో దెర్ ఆర్ 3 బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే మేక్స్ ద లా. ఎవరైతే లాని తయారు చేస్తారో వాళ్ళని లెజిస్లేచర్ అంటాము. ఇండియాలో లా తయారు చేసేది ఎవరు? పార్లమెంట్ అట్ ది సెంట్రల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్లో స్టేట్ అసెంబ్లీ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వీళ్ళు దీన్ని మనం లెజిస్లేచర్ అంటాం. బాడీని వీల్ కాల్ ఇట్ యాజ్ లెజిస్లేచర్. ఎవరైతే లాని తయారు చేస్తున్నారో దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ లెజిస్లేటర్, రైట్. దిస్ ఇస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఎవరైతే లాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్. క్యాబినెట్ అంటే ఇక్కడ ఆల్ ద అదర్ మినిస్టర్స్. స్టేట్లో గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్. మళ్ళీ సో మనం ఎందుకు క్యాబినెట్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా ఎగ్జిక్యూటివ్లో చేస్తున్నామంటే బికాస్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద లా. ఏవేవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ మీద ఉన్నటువంటి మినిస్ట్రీస్ దే ఆర్ హెడెడ్ బై ద మినిస్టర్స్. సో అందుకని దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎందుకంటే ఈ మినిస్టర్స్ ఆల్రెడీ పార్లమెంట్లో కూడా ఉంటారు అండ్ దే ఆర్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. తర్వాత జ్యుడిషియరీ ఈజ్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద లా. సో లాలో ఏదైనా తప్పు ఉన్నా మనకు చెప్పేది ఎవరు? జ్యుడిషియరీ ఆర్ ద కోర్ట్స్, రైట్. సో లాని ఎన్ఫోర్స్ చేయడం, పనిష్మెంట్ ఇవ్వడం, ఇట్లాంటివి చేసేది కూడా జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద లాస్. సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ దీస్ ఆర్ కన్సిడర్డ్ ఇంటర్ప్రెటర్స్. సో ఇక్కడ మనం ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ చూసుకుంటే లెజిస్లేచర్, లోక్సభ అండ్ రాజ్యసభ, రైట్. అండ్ తర్వాత జ్యుడిషియరీ దట్ ఈస్ సుప్రీం కోర్ట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ లెజిస్లేచర్ మనం యూనియన్ లెవెల్లో చూసుకుంటే లెజిస్లేచర్లో దెర్ ఆర్ 2 houses. వన్ ఈస్ లోక్సభ దట్ ఈస్ లోవర్ హౌస్. దీన్ని మనం హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటాము. హౌస్ ఆఫ్ పీపుల్ అనేది ఇట్ ఈస్ అ టర్మ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. తర్వాత మనం హిందీ నేమ్ లోక్సభ అని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సేమ్ రాజ్యసభని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఎందుకంటే లోక్సభలో ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. వెరస్ రాజ్యసభలో ఉన్న వాళ్ళని ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారు? ఎమ్మెల్యేస్ ఆఫ్ ద స్టేట్స్ రాజ్యసభ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ ఎవరు? ప్రెసిడెంట్ అనేవారు ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ హెడ్ అంటే జస్ట్ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి అతను హెడ్. బట్ రియల్ హెడ్ ఎవరంటే ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డి ఫ్యాక్టో హెడ్ ఆర్ యాక్చువల్ హెడ్, రైట్. అండ్ దెన్ యూ హ్యావ్ ద Council of Ministers. Ministers are also the enforcers or executive. Next, independent judiciary. We have a single and integrated judicial system. And in India, there is a common, most of the laws are common except for specific states, and all these are enforced by the judiciary, right? There is an integrated judiciary. Integrated and first we have the lower courts, then we have the high courts, and then we have the Supreme Courts, right? So Supreme Court, and it is a guardian of the Constitution, it is custodian of the Constitution. Next. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏముంది మన కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని మనము మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. వాట్ ఈస్ దిస్ మ్యాగ్నా కార్టా? సో మ్యాగ్నా కార్టా అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రైట్స్ ఇష్యూడ్ బై కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1215 AD. 1215 ADలో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కింగ్ జాన్ అనే వ్యక్తి ఆ ఇంగ్లాండ్లో ఉన్న ప్రజలందరికీ కొన్ని రైట్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లోనే రైట్ టు ప్రాపర్టీ కూడా ఉంది, రైట్. బట్ ఈ 1215 ADలో ఇష్యూ చేసినటువంటి మ్యాగ్నా కార్టాని తర్వాత వన్ ఆఫ్ ద పోప్ ఇన్నోసెంట్ అని ఒక అతను దాన్ని క్యాన్సిల్ చేసిండు. బట్ మ్యాగ్నా కార్టా అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రైట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ అంటే ఫండమెంటల్ రైట్స్ని మనము ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఒకవేళ మన ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా తీసుకుంటే మనం కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రీడమ్. దీన్ని మనము డీటెయిల్గా మళ్ళీ మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి డిపిఎస్పీస్. మన కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్ కూడా ఉన్నాయి. డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో రాజ్య ఆదేశిక సూత్రాలు. సో డిపిఎస్పీస్ అనేవి స్టేట్కి అంటే గవర్నమెంట్ని ఒక వెల్ఫేర్ స్టేట్ తయారు చేయడానికి ఈ డిపిఎస్పీస్ అనేవి సూత్రాల్లాగా పనిచేస్తున్నాయి. బట్ డిపిఎస్పీస్ అనేవి దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే డిపిఎస్పీస్ ఒకవేళ డిపిఎస్పీని ఎన్ఫోర్స్ చేయకపోతే మనం కోర్టుకి వెళ్ళలేము. అది మనం డిపిఎస్పీ చాప్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఇక్కడ చూసుకుంటే పార్ట్ 4A అని ఉంది. ఎప్పుడైనా కానీ క్యాపిటల్ A క్యాపిటల్ B ఉంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ యాడెడ్ బై అన్ అమెండ్మెంట్, అంటే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగిందని. ఫండమెంటల్ రైట్స్కి పార్ట్ 3 అని ఉంది, ఫండమెంటల్ డిపిఎస్పీస్కి పార్ట్ 4 అని ఉంది, వేస్ ఫండమెంటల్ డ్యూటీస్కి పార్ట్ 4 క్యాపిటల్ A అని ఉంది. అంటే ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చినామంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఇవి కేవలం మోరల్ ఆబ్లిగేషన్స్ మాత్రమే సిటిజన్స్ మీద. మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఫాలో కాకపోయినా దానికి ఎటువంటి పనిష్మెంట్ అనేది లేదు. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ స్ట్రక్చర్ తీసుకుంటే వీ హ్యావ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, హీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, హీ ఈజ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, రైట్. అండ్ ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ పవర్స్ కూడా, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసేది కూడా ప్రెసిడెంట్. తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి హీ యాక్ట్స్ ఎస్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళు ఆటోమేటికలీ దిల్ బికమ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, రైట్. అండ్ హీ యాక్ట్స్ యాజ్ అ ప్రెసిడెంట్ డ్యూరింగ్ వేకెన్సీస్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ వేకెంట్ ఉంటాడో, ప్రెసిడెంట్ చనిపోతాడో లేదా ప్రెసిడెంట్ బయటికి వెళ్తాడో అప్పుడు హీ యాక్ట్స్ యాజ్ అ ప్రెసిడెంట్. సో వీళ్ళ ఎలక్షన్స్ అనేవి దే ఆర్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ అన్ ఎలక్టోరల్ కాలేజ్. Next, we have Prime Minister and Council of Ministers. Prime Minister, he is a real executive head. President అనేవాడు he is just de jure executive. De jure అంటే లాలో మెన్షన్ చేసింది కాబట్టి he is a executive. బట్ రియల్ హెడ్ ఎవరంటే de facto హెడ్ వచ్చేసి Prime Minister and his Council of Ministers. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైనా తప్పు చేసినా, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా తప్పు చేసినా కానీ అందరూ తప్పు చేసినట్టే, గవర్నమెంట్ తప్పు చేసినట్టు. సో ఇక్కడ దేర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, రైట్. సో దిస్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ కలెక్టివ్లీ అకౌంటబుల్ టు లోక్సభ. అంటే యాజ్ లాంగ్ యాజ్ దే కమాండ్ మెజారిటీ ఇన్ లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంటారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఈ 5 yearsలో ఎప్పుడైనా వాళ్ళకి లోక్సభలో మెజారిటీ తగ్గిపోతే దే మైట్ హ్యావ్ టు రిజైన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. అటార్నీ జనరల్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లాయర్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏ డౌట్ ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా లీగల్ అడ్వైస్ కావాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ కేసెస్ ఏదన్నా కోర్టులో ఆర్గ్యూ చేయాలన్నా కానీ చేసేది ఎవరంటే అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అనే వ్యక్తి ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. ఎవరు అపాయింట్ చేస్తారు ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. అండ్ హీ ఆల్సో గివ్స్ లీగల్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ అండ్ హీ ఆల్సో హ్యాస్ అ రైట్ టు స్పీక్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. మనం జుడిషియరీని చూసుకుంటే జుడిషియరీ వచ్చేసి ఇట్ ఈస్ ద ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. And the jurisdiction, Supreme Court ki certain jurisdictions ఉన్నాయి. First one is original jurisdiction. Original jurisdiction అంటే cases where matters can come up directly to the Supreme Court. అంటే డైరెక్ట్ సుప్రీం కోర్టులో వెళ్ళి మనం చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్పలేట్ జ్యూరిస్డిక్షన్. అప్పలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే కేసెస్ వచ్చేసి లోవర్ కోర్ట్ నుండి సుప్రీం కోర్ట్కి వస్తాయి, అంటే ఫ్రమ్ ద హై కోర్ట్ టు ద లోవర్ కోర్ట్. అండ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ విచ్ ఇస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 143. అండర్ ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్కి ఏదైనా డౌట్ ఉంటే దే కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ అండ్ క్లారిఫై దట్ పర్టిక్యులర్ డౌట్. నెక్స్ట్ జుడిషియల్ రివ్యూ అండ్ గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి మేజర్ పవర్ ఏంటంటే రివ్యూయింగ్ ద లాస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్. మన ఫండమెంటల్ రైట్స్ ఏమన్నా వయలేట్ అయితే మనం డైరెక్ట్ సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో హైకోర్ట్స్కి మనం చూసుకుంటే దెర్ ఆర్ టోటల్ 25 హైకోర్ట్స్ ఇన్ ఇండియా అండ్ హైకోర్ట్స్ హెస్ గాట్ అ వైడర్ రిట్ జ్యూరిస్డిక్షన్ దన్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ కన్నా ఎక్కువ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది హైకోర్ట్స్కి ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్ సుప్రీం కోర్ట్కి వెళ్ళాలంటే మన ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా వయలేట్ అవ్వాలి. బట్ హైకోర్టుకి వెళ్ళడానికి ఫండమెంటల్ రైట్సే కాకుండా వేరే ఏ రైట్స్, లీగల్ రైట్స్ వయలేట్ అయినా కానీ యూ కెన్ అప్రోచ్ ద హైయర్ కోర్ట్స్. నెక్స్ట్ జుడిషియల్ ఇండిపెండెన్స్. అంటే జుడిషియరీ అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇద్దరు కూడా జుడిషియరీ అఫైర్స్లో దే విల్ నాట్ ఇన్వాల్వ్.
నెక్స్ట్ కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్, సిఏజీ, రైట్, యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ విచ్ విల్ యాక్ట్ యాజ్ బల్వాక్స్ ఆఫ్ ద డెమోక్రసీ. నెక్స్ట్ సోషల్ జస్టిస్ కూడా మనం కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ పెట్టుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్. అండ్ ఫైనల్గా మన కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే కాన్స్టిట్యూషన్ని మనము దేర్ ఆర్ సర్టన్ ప్రావిజన్స్ విచ్ యూ కెనాట్ అమెండ్, అంటే చేంజ్ చేయలేము, కొన్ని ప్రావిజన్స్ మనం చేంజ్ చేయొచ్చు, కొన్ని చేంజ్ చేయడానికి చాలా టఫ్ ప్రొసీజర్, కొన్ని చేంజ్ చేయడానికి దెర్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్. కాన్స్టిట్యూషన్ అందుకే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ లివింగ్ డాక్యుమెంట్. అంటే 1950లో మనం ఏదైతే కాన్స్టిట్యూషన్ రచించుకున్నామో దాన్నే ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు. యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు మనం 106 టైమ్స్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడం జరిగింది, రైట్. సో ఇట్ ఈస్ అ లివింగ్ డాక్యుమెంట్ అండ్ ఇట్ ఎవాల్వ్స్ ఫ్రమ్ అమెండ్మెంట్స్ బట్ మెయింటైన్స్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్. మన బేసిక్ స్ట్రక్చర్ చాప్టర్లో డిస్కస్ చేసినట్టు కాన్స్టిట్యూషన్లో ఏదైనా మనం మార్చొచ్చు ఎక్సెప్ట్ ఫర్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఒకటి మనం టచ్ చేయడానికి వీల్లేదు. అండ్ ద అల్టిమేట్ పవర్ రిసైడ్స్ విత్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ విత్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో పీపుల్ ఆఫ్ ఇండియాకి అనేది అల్టిమేట్ పవర్ అనేది ఉంది. నెక్స్ట్ మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. విచ్ అమెండ్మెంట్ ఈస్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అండ్ యాడెడ్ ద వర్డ్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ టు ద ప్రియాంబుల్. ఈ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడింది మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాము 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. The objectives resolution which laid down the foundation for the preamble was moved in the Constituent Assembly by J.L. Nehru. Next, which part of the Indian Constitution is termed as Magna Carta of India? మనం ఇంతకు ముందే Magna Carta గురించి డిస్కస్ చేసినాము. It is a charter of rights which is issued by King John of England. So ఇక్కడ these are fundamental rights. Which amendment was the right to property removed from the list of fundamental rights? Right to property అనేది మనం ఏ అమెండ్మెంట్ ద్వారా తీసేసినామంటే ఇట్ ఈస్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. ఈ అమెండ్మెంట్ ద్వారా మనం రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుండి తీసేసి వీ మేడ్ ఇట్ యాజ్ అన్ ఆర్డినరీ లీగల్ రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ చాప్టర్లో మనము ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.